బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సూర్య. సో ఈ రోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు స్టాండ్ అవుట్ ఇన్ యువర్ క్లాస్. సో సింపుల్గా చెప్పాలంటే మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ మీ క్లాస్లో కానీ మిమ్మల్ని ఒక తోపులా చూడాలంటే ఏం చేయాలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇంట్రో లేదు కదా, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టడీ. సో చదువుకున్న వాడిని ఒక తోపులా చూస్తారు బ్రో, స్కూల్లో కానీ క్లాస్లో కానీ ఎక్కడైనా సరే. సో మీరు ఫస్ట్ చదువుకోండి. సో చదువుకుంటే అమ్మాయి కూడా ఇంప్రెస్ అవుతారు. ఎస్ యూనో, చదువుకున్న వాడితోనే ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తారు, వాళ్ళు ఇంప్రెస్ అవుతారు వాడికి. సో అమ్మాయి కోసమైనా చదువుకోండి బ్రో, ఓకేనా. సో అండ్ సెకండ్ వన్ వచ్చేసి హ్యావ్ అన్ ఎక్స్ట్రా టాలెంట్. సో అందరిలానే మీరు కాలేజ్ స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేస్తారు, గేమ్స్ ఆడుకుంటారు. సో అవన్నీ కామన్, బట్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్ట్రా టాలెంట్. ఎక్స్ట్రా టాలెంట్ ఉంటేనే నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు అందరిలో. అందరిలానే ఉంటే ఇంకా నువ్వు ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతావు చెప్పు. అందరిలా కాకుండా ఎక్స్ట్రా టాలెంట్ నీకు ఉంటే అప్పుడు నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు. మీ కాలేజ్లో కానీ మీ క్లాస్లో కానీ మీ స్కూల్లో కానీ ఎవరికి ఎక్స్ట్రా టాలెంట్ లేదు బ్రో, నీకు ఒక్కడికి ఎక్స్ట్రా టాలెంట్ ఉంది. సో అప్పుడు నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు లేదా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీ కాలేజ్లో ఒక ఫెస్ట్ అవుతుంది. సో ఎవరికి ఫోటోలు తీయడం కానీ కెమెరా కానీ ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర కెమెరా ఉంది, నీకు ఫోటోలు తీయడం బాగొచ్చు. సో అప్పుడు నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు లేవా. ప్రతి ఒక్కరి నోట్లో నీ పేరే ఉంటుంది, ప్రతి ఒక్కరు నిన్నే పిలుస్తాడు, అరే ఫోటో తీరా, ఫోటో తీరా, ఆ ఫోటో తీరా, ఈ ఫోటో తీరా, అలా తీరా, ఇలా తీరా అని. సో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే మీకు ఒక ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి. సో మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే ఒక ఎక్స్ట్రా టాలెంట్ అప్పటి నుంచే బిల్డ్ చేసుకోండి. మీ స్కూల్లో బిల్డ్ చేసుకోండి, దాని కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కువ చెప్పాను ఈరోజు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెయింటైన్ యాక్సెసరీస్. సో మా స్కూల్లో మా కాలేజ్లో మ్యాక్సిమం ఎక్కువ మంది యాక్సెసరీస్ మెయింటైన్ చేయరు నాకు తెలిసినంత వరకు. అండ్ మా కాలేజ్లో మా స్కూల్లో కానీ చూసాను కదా, సో ఎక్కువ మంది యాక్సెసరీస్ మెయింటైన్ చేయరు. వాచ్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, లేదంటే బ్రేస్లెట్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కువ మంది యాక్సెసరీస్ మెయింటైన్ చేయరు. అందరూ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మీరు స్టాండర్డ్ అవుతారు. ఒక మంచి వాచ్ మీరు పెట్టుకొని వస్తే, ఒక బ్రాండెడ్ వాచ్ కానీ లేదంటే ఒక ఎక్కువ కాస్ట్ ఉన్న వాచ్ కానీ మీరు పెట్టుకొని వస్తే మీరు పక్కా స్టాండర్డ్ అవుతారు. లైక్ బ్రాండెడ్ కాస్ట్ అనే కాదు కానీ ఒక మంచి వాచ్ మంచి కనిపించాలి, అది బ్రాండెడ్లా కనిపించాలి. బ్రాండెడ్ కాకపోయినా సరే బ్రాండెడ్లా కనిపించాలి. అట్లాంటి వాచ్ పెట్టుకున్నా సరే మీరు స్టాండ్ అవుట్ అవుతారు. అందరూ మిమ్మల్ని చూస్తారు, అందరూ అడుగుతారు, అరే వాచ్ బాగుందా, ఎక్కడ కొన్నారా, ఏంట్రా అని. సో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలంటే మంచి యాక్సెసరీస్ మెయింటైన్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి గ్రాబ్ ఛాన్సెస్. మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ గేమ్స్లో కానీ లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు చదువే కాదు, ఇవి కూడా ఉండాలి. సో మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి స్కూల్లో కాలేజ్లో, లైక్ డ్యాన్స్ చేయడం కావచ్చు, లేదంటే సింగింగ్ కావచ్చు. ఇట్లాంటి ఆపర్చునిటీస్ మీరు గ్రాబ్ చేసుకోవాలి. సో అప్పుడే మీరు స్టాండ్ అవుట్ అవుతారు. అందరూ డ్యాన్స్ చేయలేరు, అందరూ పాటలు పాడలేదు. సో అందరిలో మీరు సపరేట్గా కనపడాలంటే, స్పెషల్గా కనిపించాలంటే మీకు ఎక్స్ట్రా టాలెంట్స్ ఉండాలి. అండ్ మీరు ఛాన్సెస్ని గ్రాబ్ చేసుకోవాలి. డ్యాన్స్ చేస్తారన్నప్పుడు చేయొద్దండి, నేను చేస్తానండి, నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, మంచిగా డ్యాన్స్ చేయండి. సింగింగ్ అంటే చేయొద్దండి, మీకు వస్తేనే, మీకు రాకుండా మళ్ళీ సింగింగ్ చేస్తాను, డ్యాన్స్లో ఆడేస్తానంటే వద్దు, మళ్ళీ జోకర్ అవుతారు. సో మీకు వస్తేనే, మీకు ఏది వస్తే అది. సో దాంట్లో మీరు ఛాన్సెస్ని గ్రాబ్ చేసుకోండి. లైక్ యాంకరింగ్ కావచ్చు, లేదంటే సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, లైక్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, అండ్ స్టేజ్ డెకరేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ టు స్టాండ్ అవుట్ ఇన్ యువర్ కాలేజ్. అండ్ ఫస్ట్ మాత్రం మర్చిపోకండి, చదువుకోవాలి. చదువుకుంటేనే అమ్మాయిలు చూస్తారు. సో అమ్మాయిల కోసమైనా చదువుకోండి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో లింక్ మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి, నేను మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.